హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ 7 అడుగుల పైన 25వ భాగాన్ని వినేద్దాం. నందు రూమ్లో హర్ష రూమ్లోకి వెళ్ళేసరికి నందు బెడ్ పైన కూర్చునుంది. హర్ష వెళ్ళగానే డోర్ క్లోజ్ చేసి నందు దగ్గరకు వచ్చి తన ఎదురుగా చేతులు అక్కని కూర్చుని ఎక్కడికి వెళ్ళావు అంటాడు బేస్ వాయిస్తో. నందు హర్ష వైపు చూసి హర్ష గారు మీరు అని నసుకుతుంది. ఏయ్, సరిగా చెప్పు అంటాడు. నందు గట్టిగా కళ్ళు మూసుకుని మీరు మామూలుగా ఉండి అడగండి ప్లీజ్, నాకు భయం వేస్తుంది అంది ఫాస్ట్గా. కొంచెం శాంతించిన హర్ష సరే ఇప్పుడు చెప్పు నందు, ఎక్కడికి వెళ్ళావు, ఎందుకు వెళ్ళావు, ఎవరికి చెప్పకుండా అన్నాడు నందు పక్కన కూర్చుంటూ. అది హర్ష గారు, మరేమో మీరు వెళ్ళారా, వదినేమో పిల్లల్ని నన్ను చూసుకోమని తను అమ్మకి వంటగదిలో ప్రసాదాలకి హెల్ప్ చేస్తున్నారు. వీళ్ళేమో ఐస్ క్రీమ్ అని నన్ను సావగొట్టారు. నేను వెళ్తే మీరు తిడతారని ముగ్గురు అన్నయ్యలు ముద్దుల చెల్లిని కదా, ఎవరో ఒకరిని అడుగుదామని చూస్తే రవి అన్న ఏదో బాధలో ఉండి పద్దు ఓదార్పు యాత్రలో కొట్టుకుపోతూ కనిపించాడు. అరుణ్ అన్నయ్యేమో దొంగకోలు పట్టేవాళ్లాగా ఇంటి వెనక వైపు ఇల్లు మొత్తం అంతా ఒక పక్క నుండి వెతుకుతూనే శత్రు అన్నయ్యతో మాట్లాడుతున్న ప్రియకి సైట్ కొడుతూనే కనిపించాడు. నాకెందుకో అనుమానం వచ్చింది. సర్లే, వీడి సంగతి తర్వాత చూద్దామని గేట్ దగ్గర మీరు పెట్టిన బాబాయిల దగ్గరికి వెళ్తే అక్కడ ఎవరి దర్శన భాగ్యం దొరకలేదు. సరేలే, సందు చివరనే కదా అని వెళ్ళిన నన్ను ఆ పార్లర్ తాళాలు వెక్కిరిస్తూ కనిపించాయి. ఇక పిల్లల బాధను చూడలేక రోడ్డు దగ్గరున్న పార్లర్కు వెళ్ళాను. వాడికి డబ్బులు కూడా ఇచ్చేసి ఐస్ క్రీమ్ తీసుకుంటున్న టైంలో ఎంట్రీ ఇచ్చారు మీరు. డబ్బులు కూడా రిటర్న్ తీసుకొని ఇవ్వకుండా ఎత్తుకొచ్చేశారు అంది బేలగా. అప్పటిదాకా అపరిచితుడిలో విక్రమ్లు ఊగిపోయినవాడు కాస్త బొమ్మరిల్లో హాసిని మాటలకి నవ్వే సిద్ధార్థలా నవ్వేశాడు హర్ష. అమ్మయ్య, నవ్వేశారా? మిమ్మల్ని నవ్వించడానికి కొత్త స్లాంగ్ కూడా వాడేశాను. అమ్మో, మీరు కోపంలో ఇంత భయంకరంగా ఉంటారని అస్సలు తెలియదు హర్ష గారు అంది నందు గుండెల మీద చెయ్యేసుకుని. మరి నువ్వు అలా చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతే ఎంత కంగారు పడ్డానో తెలుసా నందు. ఒక క్షణం గుండె ఆగి నిన్ను వెతకడం కోసం మళ్ళీ కొట్టుకోవడం స్టార్ట్ చేసింది. ఇంకెప్పుడు ఇలా చేయకు ప్లీజ్ అన్నాడు భయంగా. హర్ష చేతి మీద చేయేసి సారీ హర్ష గారు, ఇంకెప్పుడు ఇలా చేయను ప్లీజ్, మీరు బాధపడకండి అంది. సరే వెళ్ళండి, వెళ్ళి ఫ్రెష్ అయ్యండి, గుడికెళ్ళాలి అంది నందు లేస్తూ. సరే అని లేచి వాష్రూమ్కి వెళ్ళేవాడల్లా మళ్ళీ వెనక్కి తిరిగి నందు చేయి పట్టుకుని లాగి తనని గట్టిగా హత్తుకున్నాడు. హర్ష గారు, ఏమైంది? ప్లీజ్ నందు, నువ్వు కూడా నాకు దూరం కాకు అన్నాడు హర్ష ఇంకా గట్టిగా హత్తుకుంటూ. నందు కూడా హర్ష చేయి చుట్టూ చేతులు వేసి పట్టుకుని నేనెక్కడికి వెళ్ళను హర్ష గారు, ఎప్పటికీ మీతోనే మీ పక్కనే ఉంటాను. ఇన్ఫ్యాక్ట్ మీరు వెళ్ళమని చెప్పినా వెళ్ళను, మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కదా అంది నవ్వుతూ. హర్ష కూడా నందుని వదిలి నవ్వుతూ ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోయాడు. నందు ఒక క్షణం హర్షాన్ని చూసి చంపపై వేలు గుర్తులు కనిపించకుండా క్రీమ్ రాసుకుని మళ్ళీ వెళ్ళిపోతుంది. అంతా కలిసి గుడికి బయలుదేరుతారు. గార్డ్స్ కూడా ఫ్యామిలీ మెంబర్స్కి డౌట్ రాకుండా ఫాలో చేస్తున్నారు. మళ్ళీ పొద్దున్నానే నందు హర్ష ఒక కారులో వెళ్తే అరుణ్, శ్రీనివాస్, సౌజన్య కార్లు, పద్దు పేరెంట్స్ ఒక కారులో నందు హర్షతో మాట్లాడుతూ ఉంటుంది. అలా ఆ రోజు పండగ చాలా బాగా జరిగింది కదా అని చెప్తూ మాట్లాడుతూ ఉంటుంది. హర్ష సడన్గా సైలెంట్ అయిపోవడం చూసి ఏమైందండి అంది. నథింగ్ నందు, ఎవరైనా గుర్తుకొచ్చారా అంది. ఎవరు అంది మౌనంగా ఉన్నాడు. విక్రమా అని అడిగింది. మౌనంగా ఉన్నాడు. విక్రమ్ గారే కదా. హర్ష గారు, మీరు బాధపడకండి, బావగారు మన ఇంటికి తప్పకుండా వస్తారు. లేదు నందు, వాడు చాలా మొండోడు, వాడు రాడు. వస్తారు హర్ష గారు, వెయిట్ చేద్దాం, మన ప్రయత్నం మనం చేద్దాం. రేపు ఇంటికి వెళ్ళాక అత్తయ్య గారిని అసలేం జరిగిందో కనుక్కుందాం అంది. ఓకే నందు, ఇక నవ్వండి మరి అని హర్ష లిప్స్ సాగదీసినాయి. హర్ష నవ్వాడు. గుడ్ అంది. అంతా కలిసి 5 గంటలకల్లా గుడికి చేరుకున్నారు. పెద్దవాళ్ళంతా అంజు వాళ్ళతో సహా మెట్లెక్కి ముందు వెళ్తుంటే మిగతా వారంతా వెనకే వస్తున్నారు. హర్ష, నందు ఆ గుడి మెట్లు చూడగానే వాళ్ళ పెళ్ళైన కొత్తలో హర్ష నందుని ఎత్తుకుని తీసుకెళ్ళింది గుర్తుకొచ్చి ఇద్దరు ఒకరినొకరు చూసుకుని నవ్వుకుంటారు. ఇద్దరూ మెట్లెక్కడం స్టార్ట్ చేశారు. వాళ్ళ వెనకే శత్రు పెట్టిన గార్డ్స్ వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తూ వెళ్తారు. ఇక ఆ తర్వాత శత్రు మృదులా వెళ్తారు. ఆ వెనక రవి, పద్దులు, వెనకే ప్రియా వెళ్తుంది. వాళ్ళని ఎవరూ గమనించట్లేదని గ్రహించిన అరుణ్ ప్రియా చేయి పట్టుకుని పక్కకు లాక్కెళ్తాడు. అరుణ్, ఏం చేస్తున్నావు, వదులు అంది ప్రియా. పక్కకొచ్చేసాక చేయి వదులుతాడు అరుణ్. ఇప్పుడు చెప్పు అంటాడు. ఏంటి అంది ప్రియా. నాకు రాఖీ ఎందుకు కట్టనన్నావు? అది హర్ష కడతానన్నాను కాబట్టి. కాలేజీలో ఉన్నప్పుడు రాఖీ కట్టేస్తానని బెదిరించేదానివి కదా, మరి వాళ్ళ ఛాన్స్ వస్తే ఎందుకు వదిలేశావు? అది అప్పుడు, మరి ఇప్పుడు? ఆమె తడబడుతూ, అంటే ఇప్పుడు నీకు కూడా రాఖీ కడితే హర్ష అన్యాయం అయిపోతాడు అందుకే అంది.
బావ అవుతాడనా లేక నువ్వా? నే నేనెందుకు అవుతాను? అయితే అవ్వనంటావు. నో. సర్లే పదం. ఎక్కడికి? గుడిలోకి తల్లి. ఏ రావా? ఇలా నాతో ముచ్చట వేసుకొని ఇక్కడే ఉండిపోతావా? పోనీ చిన్నగా నువ్వు ఉండమంటే ఎందుకు ఉండను అంది. ఏంటి అన్నాడు. ఏం లేదు పద, నందు వాళ్ళు వెయిట్ చేస్తుంటారు. నడు అంటూ ప్రియా వెళ్ళగానే ఒక గంతు గెంతి ఎస్ అని అరుస్తాడు. అంతా కలిసి దేవుడి దర్శనం చేసుకుని నందు, హర్ష, శత్రు, మృదుల, రవి, పద్దుల పేర్ల మీద అభిషేకాలు చేయించి గుడి ప్రాంగణంలో కూర్చోగా నందు నాకు మొక్కుంది తీర్చుకొని వస్తాను, ఇక్కడే ఉండని చెప్తుంది. ఏం మొక్కు అన్నాడు హర్ష. 108 ప్రదక్షిణలంది. వాట్? గుడి చూసావా ఎంతుందో? 108 అంటే కష్టం నందు, పద ఇప్పుడేం వద్దు అంటాడు. అయ్యో లేదండి, నేను ఆల్రెడీ మొక్కేసుకున్నాను అంది. అసలు ఇక్కడికి వచ్చే వరకు తెలియదు వస్తామని. మరెప్పుడు మొక్కుకున్నావు అన్నాడు. ఈరోజు మంచి రోజట, మనసులో కోరిక కోరుకొని 108 ప్రదక్షిణలు చేస్తే ఆ కోరిక తీరుతుందంట, ఇప్పుడే పూజారి గారు చెప్పారు అంది. ఇప్పుడు నీకేమంత తీరని కోరికుంది? వద్దు నందు ప్లీజ్. అబ్బా హర్ష గారు, కోరికలు చెప్పుకోకూడదండి. మీరిక్కడే ఉండండి, అరగంటలో వచ్చేస్తా అంది. సరే అయితే పద, నేను వస్తా అన్నాడు. అయ్యో మీరెందుకు, నేను చేస్తాను కదా. ఏ మాకుండవా కోరికలు అన్నాడు. అది కాదు, భార్యలో సగం భర్త అంటారు కదా, నేను చేస్తే మీరు చేస్తున్నట్టే అంది. అనేశాక నాలుగు ఖర్చుకుంది. అయ్యో నేనేంటి భార్య భర్త అనేస్తున్నాను, ఈయన ఫ్రెండ్ అన్నారు కదా అనుకుంది. అదేంటి, ఎక్కడైనా భర్తలో సగం భార్య అంటారు కదా, అప్పుడు నేను కదా చెయ్యాలి అని హర్ష సమాధానంతో ఆనందాశ్చర్యాలతో పాటు కళ్ళల్లో నీళ్లు కూడా వస్తాయి. ఇలా కూడా అంటారులేండి, అయినా మీరు నాతో వస్తే ఎలా? మీరే అన్నారు కదా మన ఫ్యామిలీలో ఎవరికైనా ప్రమాదం ఉండొచ్చని, మరి వాళ్ళని చూసుకోవాల్సింది మీరే కదా. నేనెలాను మీ కళ్ళ ముందే తిరుగుతాను, సో మీరు ఇక్కడే ఉండండి అంది. హర్ష ఆలోచించి సరే అన్నాడు. నందు కోరిక తీరుతుంది అనడంతో మేం కూడా అంటూ నడుం బిగించారు మరో ముగ్గురు దేవసేనలు. అదేనండి పద్దు, మృదుల, ప్రియ. అంజు మాత్రం నా వల్ల కాదని చేతులెత్తేసింది. హర్ష, శత్రు, రవి, అరుణ్ వారించిన ఎవరూ వినకపోయేసరికి తప్పక ఒప్పుకొని వాళ్ళకి తెలియకుండా అబ్జర్వ్ చేయమని గార్డ్స్కి ఆర్డర్ పాస్ చేశారు హర్ష, శత్రులు. ఇక ఇష్టసఖులు ప్రదక్షిణ చేస్తుంటే ఇష్టసఖులు వారికి సైట్ కొట్టుకునే పనిలో పడ్డారు హర్షతో సహా. మొత్తానికి 1 గంటన్నరకి ప్రదక్షిణాలు పూర్తి చేసి వాళ్ళు తెచ్చిన ప్రసాదాన్ని పంచిపెట్టేసి తిరుగు ప్రయాణం మొదలు పెట్టడానికి పయనమయ్యారు. స్టెప్స్ దిగే దగ్గరికి వచ్చేసరికి నలుగురు మా వల్ల కాదని చతికిల పడ్డారు. పెద్దవాళ్ళంతా చెప్తే విన్నారు కాదు అనుకుంటూ సరే కాసేపు కూర్చొని వెళ్దాం అనడంతో సరే అన్నారు నలుగురు దేవసేనలు. మాకంత టైం లేదు, వీళ్ళకి రెస్ట్ తీసుకోవాల్సిన అవసరమూ లేదు అన్నట్టు కూర్చున్న నందుని ఒక్కసారిగా ఎత్తుకున్నాడు హర్ష. బావగారు అనుసరించిన బాట బామర్దుల బాట అని తెలియజేస్తూ శత్రు, మృదులని, రవి, పద్దుని ఎత్తుకోగా నేనేమైనా తక్కువ అని అరుణ్ కూడా ప్రియని ఎత్తుకున్నాడు. అప్పటి వరకు షాక్ అవ్వని పెద్దవాళ్ళు చూసారా మేమేం షాక్ ఇచ్చామో అని విర్రవీగిన పిల్ల బ్యాచ్ అంతా అరుణ్ పనికి నోరెళ్ళబెట్టారు. ఏమైంది, ఎందుకలా చూస్తున్నారబ్బా అని అనుకుంటున్న అరుణ్, ప్రియ కోపంతో కందిన ఫ్లేస్ క్లారిటీ ఇవ్వగా ఒక వెర్రి నవ్వు నవ్వి అందరి వైపు చూస్తూ అంటే పాపం ప్రియ ఒక్కతే ఎలా వస్తుందని హెల్ప్ చేస్తున్నాను అంటాడు. పెద్దవాళ్ళంతా నిజమే ఏమో అనుకుని ముందుకు కదలగా పిల్ల బ్యాచ్ మాత్రం డౌట్ వచ్చినా ఇప్పుడే చూసుకుని అప్పుడే లవ్వేంట్లే అని లైట్ తీసుకుంటారు. 4 జంటలు జంటగా గుడి ఆవరణం నుండి కదులుతూ ఉంటారు. బాహుబలులు ఎలా ఉన్నా పండగ కదా అని పట్టుచీరలు కట్టుకున్న దేవసేనలు మాత్రం సకుల స్పర్శ నడుముని తాకుతుంటే బిగుసుకుపోయి పట్టుకున్నారు. ఇంకా అంతా కిందికి చేరి ఇంటి దారి పట్టారు. పిల్లలంతా ఇంటికి చేరిన వెంటనే పెద్దవాళ్ళంతా అందరినీ గుమ్మం దగ్గర ఆపేసి దిష్టి తీయడం మొదలుపెట్టారు. హర్ష, నందులకైతే రేవతి, సుహాసిని, సౌజన్య గారులు ఇద్దరు చూడముచ్చటగా ఉన్నారు. పైగా ఇవాళ ఇంకా అందంగా తయారై బయటకొచ్చారు. ఎంతమంది కళ్ళు పడ్డాయో ఏంటో అనుకుంటూ గుమ్మడికాయ, ఎర్రనీళ్ళు, ఉప్పు, ఎండుమిర్చి, నిమ్మకాయలు, గుడ్లు అందుబాటులో ఉన్న చాలా వస్తువులతో పుష్కలంగా దిష్టి తీసి తీసుకెళ్లారు. శ్రీనివాస్ గారు, సౌజన్య గారు బలవంతం చేయగా అంతా కలిసి ఆ రోజుకి అక్కడే ఉండిపోయి భోజనాలు చేసేసి ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళి నిద్రకి ఉపక్రమించారు. ఆ రోజు హర్షతో గడిపిన ఆనంద క్షణాలు తలుచుకుంటూ ప్రశాంతంగా నిద్రపోయింది నందు. హర్ష మాత్రం పక్కనే ఆదమరిచి చిన్నపిల్లలా బజ్జున్న బుజ్జితాన్ని చూస్తూ ఆ రోజు శత్రుతో తన ప్రేమ గురించి, నందు గురించి మాట్లాడిన మాటలు, శత్రు చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకొని నవ్వుకుంటూ ఉంటాడు. హర్ష ఊహించుకుంటూ ఉన్నాడు. గుడిలో
నందు వాళ్ళు ప్రదక్షిణలు చేస్తూ ఉండగా రవి, అరుణ్, శత్రు, హర్ష ఒక గట్టు దగ్గర కూర్చొని నందు వాళ్ళని చూస్తూ ఉంటారు. శత్రు, హర్ష ఒక పక్కగా కూర్చుంటారు. రవి, అరుణ్ ఒక దగ్గర కూర్చుంటారు. హర్ష పక్కనే ఉన్న శత్రువుని చూసి సారీరా, ఇందాక ఏదో కోపంలో అలా చేశాను అంటాడు. రే బావా, నువ్వు సారీ చెప్పడం ఏంట్రా? ఇందాక నువ్వు ఉన్న సిచ్యువేషన్ నేను అర్థం చేసుకోగలను. నేనేం ఫీల్ కాలేదులే, కానీ నువ్వు ఫీల్ అయిపోకు అన్నాడు శత్రు. హర్ష నవ్వుతూ థ్యాంక్స్ రా అర్థం చేసుకున్నందుకు అంటాడు. శత్రు కూడా నవ్వి అవును బావా, ఇందాక నువ్వెందుకు వాళ్ళతో అంత కూల్గా మాట్లాడావు అన్నాడు. అదా, వాళ్ళు ఇప్పటి వరకు అన్నీ పర్ఫెక్ట్గా చేశారు కదరా. నా చిన్నప్పటి నుండి వాళ్ళు మనకి గాడ్స్గానే ఉన్నారు. అందుకే నువ్వు పోలీస్ సెక్యూరిటీ ఇస్తానన్నా వద్దని వీళ్ళనే పెట్టాను. ఇప్పుడు ఏదో అక్క చెప్పిందని వాళ్ళ పని నుండి డేవియేట్ అయ్యారు, కానీ ఇప్పుడు పర్ఫెక్ట్గానే ఇప్పటి వరకు వాళ్ళు చేసిందంతా మర్చిపోయి వాళ్ళని నిందించలేను కదరా. పైగా నందు సేఫ్ కాబట్టి ఏమీ అనలేదు, కానీ ఒకవేళ ఏదైనా అయ్యుంటే అప్పుడు రియాక్ట్ అయ్యేవాణ్ణేమో అన్నాడు హర్ష. నువ్వు సూపర్ రా బావా, అస్సలు అర్థం కావు అని నవ్వాడు శత్రు. హర్ష కూడా నవ్వుతూ నందుని చూస్తాడు. బావా ఏంట్రా, నువ్వు నందుని యాక్సెప్ట్ చేశావు కదా? టక్కున తల తిప్పాడు హర్ష. హర్షాని చూస్తూ చెప్పు బావా అన్నాడు. నీ ఉద్దేశం ఏంటి అన్నాడు. అంటే అదే, నువ్వు నందుని భారీగా ఒప్పుకొని తనని ప్రేమిస్తున్నావు కదా. నీకెందుకు అనిపించింది? లేదు బావా, నువ్వు మారావు. నీకు తెలుస్తుందో లేదో కానీ మాకు తెలుస్తుంది. నందు కోసం చాలా ఆరాటపడుతూ బాధపడుతూ తని కాపాడుకుంటూ ఇంకా ఎక్కువగా నీ కళ్ళలో ప్రేమను కనిపించకుండా దాస్తూ ఉంటున్నావు అన్నాడు. మౌనాన్ని ఆశ్రయించాడు హర్ష. చెప్పు బావా, నువ్వు నీ లవ్ మ్యాటర్ శ్వేత గురించి నాకు చెప్పావు. అలాగే ఒకసారి శ్వేతకి యాక్సిడెంట్ అయిందని చెప్పి చేయి కొంచెం ఫ్రాక్చర్ అయింది, హాస్పిటల్లో అడ్మిట్ చేశాను, ట్రీట్మెంట్ చేసి రెస్ట్ తీసుకోమన్నారని చెప్పి బాధపడ్డావు. ఆ రోజు నాకు మాటల్లో బాధ తప్ప ఏమీ కనిపించలేదు. అది కూడా ఎవరో సన్నిహితులకి బాగాలేదు అన్నట్టు మాట్లాడావు. కానీ ఈరోజు నందు కనిపించినందుకే ఇంతలా రియాక్ట్ అయ్యావు. నీ కళ్ళల్లో బాధ, ఆందోళన, నీ మాటల్లో వేదన, అన్నిటికీ మించి తను నీకెక్కడ దూరం అయిపోతుందేమో అని భయం అన్నీ చూశాను. శ్వేత విషయంలో నీలో చూడని ప్రేమని, ఆ ప్రేమ పట్ల నీ బాధ్యతని ఈరోజు నీలో చూశాను. అందుకే అన్నాడు శత్రు. శత్రు మాటలకి హర్ష గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. ఏంటి బావా మాట్లాడవు? నువ్వు నందుని ప్రేమిస్తున్నావు కదా, నందుని మాత్రమే అంటాడు. హర్ష మెల్లగా కళ్ళు తెరిచి నాకే తెలియదురా అన్నాడు. ఏంటి? వింతగా మొహం పెట్టాడు శత్రు. అసలు నేనేం ఆలోచిస్తున్నానో ఏం చేస్తున్నానో అసలు అసలు నాకేమయ్యిందో నాకే అర్థం కావట్లేదు అన్నాడు హర్ష అసహనంగా. ఏమైంది బావా అన్నాడు శత్రు. తెలియట్లేదురా, ఒక్కోసారి నందుతో ఉంటే నాకు అసలు నేను శ్వేతాన్ని ప్రేమించానా అని అనిపిస్తుంది. నాకు నందు ఎప్పటి నుండో తెలుసు అనిపిస్తుంది. అసలు నేను ఫస్ట్ నుండి ప్రేమించింది నందుని అనిపిస్తుంది. నందు కళ్ళలో నాపై కనిపిస్తున్న ప్రేమ నన్ను ఇంకా ఇంకా నా ఆలోచనలు నిజమే, ఆ ఊహ నిజమే అనేలా చేస్తున్నాయి. ఎక్కడ నందు ప్రేమకి లొంగిపోతానేమో, నా వల్ల నందుకి ఏమైపోతుందో అని భయపడి తనని దూరం పెడుతున్నాను, కానీ తను లేకుండా ఉండలేకపోతున్నాను రా. అసలు ఏంట్రా ఇదంతా అంటాడు. అదే బావా ప్రేమ అన్నాడు శత్రు. అంటే నేను శ్వేతాన్ని ప్రేమించట్లేదంటావా? కోపంతో కూడిన స్వరం ధ్వనిస్తుంది. అలా అని నేను అనను, అది నీకే తెలియాలి. నీ మనసులో ఉన్న ప్రేమ నీకే అర్థం కానప్పుడు నాకెలా తెలుస్తుంది అన్నాడు. హర్ష మౌనంగా అన్నాడు. సరే కానీ నువ్వు శ్వేతను లవ్ చేస్తానని చెప్పావు, కానీ నీ స్టోరీ ఎప్పుడు చెప్పలేదు. ఇప్పుడు చెప్పు బావా, వింటాను అన్నాడు. చురుగ్గా చూశాడు హర్ష. ఇప్పుడు నేనున్న పరిస్థితి ఏంటి, నువ్వు అడిగేదేంటి అన్నట్టుగా. తన ఎక్స్ప్రెషన్ అర్థమైన శత్రు అబ్బా బావా, నీ సిచ్యువేషన్కి సొల్యూషన్ చెప్తాను రా అయ్యా, చెప్పు. వీళ్ళు ప్రదక్షిణలు చేసొచ్చే లోపు మనకు టైం పాస్ అన్నాడు. ఆ మాటకి శత్రు డిప్ప పగలకొట్టి మొదలుపెట్టాడు హర్ష. నేను నా స్టడీస్ కంప్లీట్ చేసి అబ్రాడ్ వెళ్లే ముందు ఒక మీటింగ్కి డాడీ వెళ్ళకపోతే నేను అటెండ్ అయ్యాను, గుర్తుందా అన్నాడు. ఎందుకు గుర్తులేదు? వెళ్ళానంటే వెళ్ళాను అని ఇంట్లో రచ్చరచ్చ చేశావు కదా, పైగా నీ ఫస్ట్ మీడియా కాన్ఫరెన్స్ కూడా అన్నాడు శత్రు. అదే, అప్పుడే మొదటిసారి చూశాను శ్వేతాని అన్నాడు. వాట్, నువ్వు తనని మీట్ అయింది అబ్రాడ్లో అన్నావు కదరా? మీట్ అయింది అక్కడే, కానీ తనని ఫస్ట్ చూసింది మాత్రం ఇక్కడే అని కంటిన్యూ చేశాడు. ఆ రోజు నేను మీటింగ్ అటెండ్ అయ్యి డాడ్ పార్ట్నర్స్తో కూర్చున్న నాకు సడన్గా ఏదో స్ట్రేంజ్ ఫీలింగ్ వచ్చింది. అదేంటో అర్థం కాలేదు. ఎవరో నాకు ఏదో చెప్పాలనుకుంటున్నారనిపించింది. నా కోసం ఎవరో వచ్చారు, నన్నెవరో చూస్తున్నారనిపించింది. చుట్టూ చూశాను. అప్పుడే ఎంట్రన్స్ దగ్గర నుండి మీడియా పర్సన్స్తో పాటుగా వస్తూ కనిపించింది శ్వేత. తను నా దగ్గరికి వస్తుంటే అది ఇంకా ఎక్కువైన ఫీల్ వచ్చింది. తను డైరెక్ట్గా వచ్చి నన్ను దాటుకుని వెళ్ళి వాళ్ళ డాడ్ పక్కన కూర్చుంది. అయినా నాకింకా నన్నెవరూ ఆరాధనగా చూస్తున్నట్టు అనిపించింది. మళ్ళా రూమ్ మొత్తం చూశాను. కాన్ఫరెన్స్ అవడం వల్ల నా వైపు చాలామంది చూస్తున్నారు. మీడియా, డెలిగేట్, స్టాఫ్ చాలామంది.
ఎందుకో డౌట్ వచ్చి శ్వేతని చూసా. తను కూడా నన్నే చూస్తుంది. అప్పుడు కూడా ఆ ఫీల్ ఉంది. అలా మొత్తానికి ఆ మీటింగ్ కంప్లీట్ అయింది. ఒకసారి శ్వేతతో మాట్లాడాలనిపించింది. తన దగ్గరికి వెళ్తూ ఉండగా ఎవరో బాబు పడిపోయి తన వాళ్ళని పిలవమనడంతో వాళ్ళకి అప్పచెప్పి వచ్చి చూసేసరికి అక్కడ శ్వేత లేదు. చాలా అప్సెట్ అయి వచ్చేసాను ఇంటికి. ఆ తర్వాత నుండి డాడ్తో ప్రతి మీటింగ్కి వెళ్ళేవాని, తనని ఏమైనా కనిపిస్తుందేమని. నేను వెళ్ళిన ప్రతి కాన్ఫరెన్స్కి తను కూడా వచ్చేది. బట్ తనని కలిసి మాట్లాడడం ఎప్పుడు కుదరలేదు. ఆ తర్వాత నేను అబ్రాడ్ వెళ్లాల్సి రావడంతో వెళ్ళిపోయాను. మళ్ళీ అక్కడే కనిపించింది శ్వేత. పైగా తనే వచ్చి ప్రపోజ్ చేయడంతో తన వ్యక్తిత్వం గుణం నచ్చి ఓకే చెప్పాను. ఆ తర్వాత నీకు తెలుసు అంటాడు హర్ష. అంతా బాగానే ఉంది, కానీ నీకు నందు ముందు నుండి తెలుసని తను ప్రేమించినట్టు ఎందుకు అనిపిస్తుంది? ఎందుకంటే నాకు అప్పుడు వచ్చిన ఫీల్ మళ్ళీ నందుని మొదటిసారి చూసినప్పటి నుండి వస్తుంది కాబట్టి. తను నా దగ్గరికి వచ్చేసరికి ఆ ఫీల్ పోయి మనసంతా ప్రశాంతంగా అయిపోతుంది. అందుకే పైగా శ్వేతాని నేను మళ్ళీ అబ్రాడ్లో కలిసినప్పుడు ఆ ఫీల్ రాలేదు. తనని నేను మీట్ అయ్యాను కదా, అందుకే లేదేమో అని వదిలేశా. బట్ నందు విషయంలో ఇప్పటికి కూడా నందు దగ్గరలో ఉంటే ఆ ఫీల్ వస్తుంది. తను నా దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ ప్రశాంతత. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.